కల్నరీ క్యాన్వాస్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. రవ్వ కేసరికి నేను ఈ కప్తో 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నానండి. 2 కప్స్ రవ్వకి ఒక కప్పు షుగర్, జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ అండి. ఈ ఇలాచీని పొడి చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది మన హోమ్ మేడ్ గీ అండి. ఇది ఎలా చేయాలో నేను నా నెక్స్ట్ కమింగ్ వీడియోలో వస్తుంది, చూడండి. ఇప్పుడు మనం చేసుకున్న నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదండి. ఈ జీడిపప్పు కిస్మిస్ ఫస్ట్ వేయించేసుకుందాము. జీడిపప్పుని ఇట్లా హాఫ్ పీసెస్ చేస్తున్నానండి. మన నెయ్యి వేడికిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ కిస్మిస్ వేసుకుని వేయించేసుకుంటున్నాను. చూడండి, కిస్మిస్ అప్పుడే వెంటనే వేగిపోతుందండి. త్వరగా తీసేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించుకుందామండి. జీడిపప్పు నేను విడగొట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేడి చేస్తాను, ఫ్రై చేస్తాను. మన జీడిపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. మన నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి. ఇంట్లో చేసిన నెయ్యి ఎలాగైనా బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం రవ్వ వేసేసుకుందామండి. ఈ నేతిలో మనం రవ్వ వేయించుకుందాము. మంచిగా రవ్వ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద రవ్వ ఏమో బ్లాక్గా అయిపోతుంది. ఆ రవ్వ కేసరి వేరే షేప్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, మన రవ్వ కలర్ మారింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పాలు నీళ్ళు యాడ్ చేసుకున్నామండి. అది నేను కొలత చెప్తాను చూడండి. మనం 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ ఆఫ్ పాలు, 3 కప్స్ ఆఫ్ నీళ్లు వేయాలండి. వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల రవ్వకి 2 కప్స్ ఆఫ్ మిల్క్ అండి. త్రీ కప్స్ ఆఫ్ నీళ్ళు అండి. మొత్తం అంతా మిల్క్ తోటి వేసుకోకూడదు. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ పాలలోనే దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా దీన్ని శుభ్రంగా కలిపేసుకున్నాం కదండి. దీన్ని మంచిగా ఉడికించుకుందాము. మనం జీడిపప్పు వేయించాం కదా, ఆ నేతిలోనే ఇదంతా వేయించామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పాల్లో ఈ రవ్వ ఉడికించేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని షుగర్లో ఉడికించుకోవాలి. చూడండి, మనం 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము. దీన్ని మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ షుగర్లో మన రవ్వ మంచిగా ఉడుకుతుందండి. ఈ టైంలో నేను పాల్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపానండి, అది యాడ్ చేసుకుంటున్నాను. మనకి పైనాపిల్ రవ్వ కేసరి వస్తుంది కదా, ఆ కలర్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ షుగర్లో ఈ రవ్వని మంచిగా ఉడకనివ్వాలండి. ముక్కోటి ఏకాదశి అన్నది చాలా పవిత్రమైన రోజండి. ఈరోజు వీలైతే ఆనియన్, వెల్లుల్లిపాయలు అవి కూడా తినకుండా మంచిగా నిష్టగా ఉంటే మంచిదేనండి. గుడికి వెళ్ళారా అందరూ? వైకుంఠ ద్వారం ఈరోజు ఓపెన్ చేస్తారు కదా, గుడికి వెళ్ళారా? అందరూ గుడికి వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకోండి. పిల్లలందరినీ స్కూల్కి పంపించేసి నేను మా హస్బెండ్ కలిసి టెంపుల్కి వెళ్తున్నామండి. చూడండి, షుగర్ వేస్తాం కదా, ఇప్పుడు ఎంత మంచిగా ఉడుకుతుందో. దీంట్లో మనం నెయ్యి వేసుకుందామండి. మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి. ఇప్పుడు ఇది నేతిలో మంచిగా కలుపుకుందాం ఈ నెయ్యిని.
ఇప్పుడు ఈ ఇలాచీని నేను పౌడర్ చేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసి మిక్సీ పడతానండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని మనం మన రవ్వ కేసరిలో వేసేసుకుందాం. శుభ్రంగా కలిపేసుకుందామండి. ఆల్రెడీ మా ఇల్లంతా మంచి సూపర్ స్వీట్ స్మెల్ వస్తుంది. చూసారా, మన నెయ్యి కూడా కనిపిస్తుందా మీకు? మన నెయ్యి కూడా పైన తేలుతుంది అండ్ గ్లాసీగా వచ్చింది. చూసారా, షైన్ అవుతుంది మన రవ్వ కేసరి. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని 2 మినిట్స్లో దించేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించుకున్న కిస్మిస్ అవన్నీ కూడా వేసేసుకుందామండి. దీన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. రవ్వ కేసరి ఈ టైంలోనే దించేసుకోవాలి, ఎందుకంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. లేకపోతే పిల్లలకి సాఫ్ట్గా ఉంటేనే మంచిగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ మా పిల్లలకి స్వీట్స్ అంటేనే ఇష్టం. నేను కొంచెం స్వీట్స్ ఎక్కువ చేస్తాను. ఇది మంచిగా కలిపేసుకుని నేను స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. మన టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి.